సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్కి ఏ విధంగా అప్లై చేయాలన్న దాని గురించి ఒక చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా మీకు ఎవరికైనా అప్లై చేయాలనిపిస్తే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. మన ఛానల్ ద్వారా మీకు అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ముందుగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే మీకు వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు క్లిక్ చేసిన వెంటనే వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు నేమ్ అని ఉంది కదా, ఆ ప్లేస్లో మీ యొక్క 10th మార్క్ షీట్లో మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలా. వెరిఫై నేమ్ దగ్గర కూడా నేమ్ సేమ్ చేంజ్ నేమ్ అంటే అవునంటే అవును, నో అంటే చాలామంది నో ఉంటుంది కాబట్టి నో ఇస్తారు. ఫాదర్ నేమ్ కూడా 10th మార్క్ షీట్ ఎలా ఉందో అలా ఇవ్వండి. వెరిఫై నేమ్ కూడా ఫాదర్ నేమ్ ఏ విధంగా ఇచ్చిందో అదే విధంగా సేమ్ మదర్ నేమ్ కూడా వెరిఫై మదర్ నేమ్ కూడా సేమ్ రెండు ఒకేలాగా ఇవ్వండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th మార్క్ షీట్లో అన్ని డీటెయిల్స్ 10th మార్క్ షీట్లో ఉండేలా ఇవ్వండి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. లెటర్ షోన్ అంటే క్యాప్చా అక్కడ ఏముందో ఆ యొక్క క్యాప్చాని ఇచ్చి సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్నీ ఒకసారి టైప్ చేసిన తర్వాత పైనుంచి కింద వరకు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి. ఫస్ట్ మొబైల్ నెంబర్ ఇస్తాము. వెరిఫై మొబైల్ నెంబర్ దగ్గర మళ్ళీ మీరు పైన ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇస్తారు. సేమ్ ఈమెయిల్ ఐడిని మళ్ళీ కింద 2 times ఇస్తారు. ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ ఉన్న క్యాప్చాని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసి ఈ విధంగా పాపప్ వస్తుంది. ఓకే క్లిక్ చేసుకుంటే మీరు ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అయితే ఈ విధంగా కంప్లీట్ అవుతుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది మీ మొబైల్కి లేదంటే ఈమెయిల్కి వస్తుంది. అంతేనండి, ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్. సెకండ్ ఫేజ్ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాం. ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి.